నమస్తే మామ, అందరూ ఎలాగున్నారేంటి? ప్రెసెంట్ ఉన్న అనివార్య పరిస్థితుల వల్ల వీడియోస్ లేట్ అవుతున్నాయి. వీడియోస్ చేయకపోవడం అంటూ అస్సలు జరగదు, ఎందుకంటే యూట్యూబే మన ప్యాషన్. దానికోసం ఏదైనా వదిలేతా. మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ. ఈ వీడియోలో అయితే మనం 3 స్టేట్స్ కి వెళ్ళాం: పెన్సిల్వేనియా, వర్జీనియా అండ్ వాషింగ్టన్. సముద్రం లోతంతా అది కూడా నేను చేసుకున్న దగ్గర కటింగ్ చేసుకుంటా. మనం కూడా పడుకుందాం. వీడియోని చూసి ఫుల్ గా నవ్వుకోండి, కానీ నా హెయిర్ స్టైల్ చూసి నవ్వకండి మామ. ముందైతే లైక్ చేసుకో, తర్వాత వీడియో చూసేసుకో. చాలా అద్భుతమైన ప్లేస్కి వచ్చాం భయ్యా. లక్వాన్ స్టేట్ పార్క్ అంట. జస్ట్ డౌట్, దీనికి 4 క్లోజ్ అన్నారు కదా, ఇప్పుడు ఈ లేక్ని కవరెట్ కప్పేస్తారా? ఓ కయాకింగ్ క్లోజా, ఓకే. చాలా పీస్ఫుల్గా ఉంది బాబ్జీ లేక్. ఆహా, ఓహో బా, ఇది ఊగుతుందిరా, భలే ఉందిరా. ఇట్రా నువ్వు. ఉరి నీ అమ్మ, ఉరే 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 అమ్మ, జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అడివంతున్నారా, అలాగే అడిగేస్తున్నాడు రా, అనకుండా లాగా రా, మళ్ళరా ఈ మళ్ళరా. అమ్మ, లారీ లోడ్ ఎత్తినట్టు. ఈ సముద్రం లోతంత. లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది, కాకపోతే ఎవ్వడలేడు. నలుగురు ఉన్నాం. వద్దురా బా, వైట్ ప్యాంట్ బావా, అర్థం చేసుకోవా. లోపల లాయర్ కనిపించేస్తా బా, వద్దురా. వైట్ ప్యాంట్ రా. నీ అబ్బా లేదు, నేను నమ్మరా. నువ్వు దిగు ఫస్ట్, నువ్వు వెళ్ళిపో, గ్రాస్లోకి వెళ్ళిపో, నేను నమ్మను. నేను హాయ్ అండి, నేనండి మీ జస్టిన్ అండి. ఇప్పుడే ఒక పువ్వు దొరికిందండి, చెవులో పెట్టానండి. బేసికలీ అమ్మాయిలు ఎలాగంటే ఒకటే టైపు, అమ్మాయిలు అన్ని టైపులు ఉంటారు బా. అమ్మాయిలు ఒకటే టైపు. ఆ టైప్ ఎలా ఉంటారంటే, బయటకు వచ్చేటప్పుడు బుర్ర బీరువాలు ఎడతారు, బీరువాలో ఉన్న లిప్స్టిక్లు మేకప్లు ముఖం మీద ఎడతారు, అప్పుడు బయటకు వస్తారు. ఎవరు తీగిపోయినా పర్లేదు. ఓరే నాన్న వద్దురా, నువ్వు తీస్తే ఇన్స్టాగ్రామ్ కాదు, లింక్డ్ఇన్ లో కూడా పెట్టుకోవడం పనికి. బా క్రేజీ బా. ఫాల్ టైం వస్తే ఈ కలరింగ్లు, ఈ కొండలు ఇంక మామూలుగా ఉండదు. పెన్సిల్ జిప్ లైన్ ఎక్కడ ఉంది బా? గాల్లో ఏడ్రా, బస్సు ఆనలో వచ్చింది. బిహెచ్ఏ బాయ్, చీకట పడితే ప్లే బాయ్. సూర్యుడు బ్రో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు తిరుపతి వచ్చాం మనం. ఇక్కడ మొత్తం ఘాటి ఘాటి రోడ్లు, ఇటు కింద ఘాటి ఉంది. అది కూడా నేను చేసుకున్న దగ్గర కటింగ్ చేసుకుంటా. ఈసారి కరవలు వస్తాయి చూసా, తిన్నగిల్లి గుద్దీసే ముందు సీట్ బెల్ట్ తీసి Hey bro, what's up bro? What's going on? ఇంకో స్పాట్, గొప్ప స్పాట్లు ఉన్నాయి. ఒరే కిందకి వెళ్ళిపోతున్నాం రా నాయన. అదే రా నేను చెప్పేది బా. మంచి మంచి లవ్ సాంగ్లు పెట్టు బా. ఏడే సిగ్నల్ లేదే. సాస్ ప్యాకెట్ నలుగురు 4 సాస్ ప్యాకెట్ ఉంటాయి. ఎన్ని చాలా ఓవర్లో
లాస్ట్కి వెళ్ళగానే డోంట్ లుక్ అని రావాలట. వెనకెళ్ళు కరిగి పడతాం లేకపోతే. పడతాను నీట్గా మంచిగా. స్టార్ట్ చేయి. స్టార్ట్ అయిపోయింది. అబ్బా చెప్పాలి కదా స్టార్ట్ అయిందని. హలో గైస్, నమస్తే నేను మీ జేషన్. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు మనం ఉన్నాం వెర్జీనియా స్టేట్లో అనమాట. వెర్జీనియా స్టేట్లో మన ఫ్రెండ్ దోస్తుగాడు రోహిత్ మన పాత వీడియోస్లో చూసా ఒకసారి ఫ్లోరిడా వీడియోలో ఉండడు, షికాగో దాని తర్వాత వచ్చిన షికాగో వీడియోలో ఉంటాడు అనమాట. సో ఇప్పుడు వచ్చాం, దీని పేరేంటి బా స్టేట్? షెరండోవా నేషనల్ పార్క్ అనమాట. ఇదిగో ఇదే లాస్ట్ పీక్ పాయింట్ అనమాట. చాలా సస్పెన్స్ తర్వాత మాకు ఈ స్పాట్ దొరికింది. ఈ కింద తడిగా ఉంది బా పోసేవాడి. ఓకే, సో ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే గాలి వస్తుంది, ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు మనకి. ఆ కొండలు, ఆ మూమెంట్స్, ఆ గాలి ఇక్కడ వస్తుంది. చాలా బాగుంది భయ్య. లొకేషన్ అయితే చాలా 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 అద్భుతంగా ఉంది. చాలా వర్త్. నిజంగా బాగుంది. హెయిర్ స్టైల్ గురించి మాట్లాడండి. నేను యాక్చువల్ ఏంటంటే ఫుల్గా మంచిగా జుట్టు ఉందన్నమాట. ఒక స్ప్లిట్ ఎండ్స్ కట్ చేయడానికి అని చెప్పి హెయిర్ షాప్కి వెళ్తే, సెలూన్కి వెళ్తే ఇంచ్ కట్ చేయరా బాబు అంటే ఎకరం కట్ చేసాడు. సో అందుకే ఇది రిజల్ట్. ఓకే, ఇట్స్ ఓకే. ఈ అద్భుతమైన సన్నివేశంలో, సిచ్యువేషన్లో నీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? ఆహా, ఓహో, ఏముంది. సో మొత్తానికి ఈ పార్క్ వచ్చి ఈ ఫొటోస్ దిగడాలు, ఈ లొకేషన్ చూడాలి అన్నీ జరిపోయాయి అనమాట. నిన్న మొన్న 2 రోజుల నుంచి అసలు నిద్ర లేదు భయ్య. పొద్దునే 4 గంటలు వరుసగా డ్రైవ్ చేసుకొని మనోడు లొకేషన్కి వచ్చి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చి మనం ఇంకో లొకేషన్కి వెళ్ళబోతున్నాం, ఈ వెర్జీనియాలోనే. కటింగ్ వచ్చేసి డెప్పుగా ఉంది. ఓకే, అడ్జస్ట్ అయిపోండి. పడిపోయారా, అరుస్తాను రా. అప్పుడప్పుడు ఇట్లాంటి లొకేషన్కి వచ్చినప్పుడు చూసిపోవడానికి వెళ్ళడం చాలా మెండేటరీ భయ్య. అప్పుడే మనకి అద్భుతమైన, యాక్చువల్లీ ఇది అద్భుతమైన లొకేషన్ అనమాట. యా, సూపర్ రా. ఇది చూసారా, ఆ రాక్, ఎడ్జ్ రాక్ అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి ఫోటోలు తీస్తే మామూలుగా ఉండబా. పెట్టబా నువ్వు. నాకు తెలిసి మ్యాప్లో లొకేషన్ పేరు టాయిలెట్ స్పాట్ అని మార్చాలి. బ్లాక్ సాక్రెడ్ థ్రెడ్ బావ అది. ఊరోళ్ళు గట్టి మీద కూర్చుంటారు చూసావా, చెంబు పక్కన పెట్టుకొని. నేట కూర్చున్నా బాగానే అంట కదా బా, చెంబు కోసం యాడు ఎనికి ఎందుకు ఇట్లా పడిపోతున్నాం ఎందుకు బా? స్ట్రైట్గా ఉండే షూస్ సాక్స్ ఎదిరిపోయా బా. ఆడు అప్పటికి ఫుల్ సాక్స్ వేసాడు. నేనే బావా అది స్టైల్ కాదు బావా, చిన్న సాక్స్ వేయ బావా నేను. రైట్ సైడ్ చెయ్యి దగ్గర పెట్టు, నీ పక్కన పెట్టు, జోబులో పెట్టు, జోబి పక్కన కింద. అది లెఫ్ట్ సైడ్ చెయ్యలా, దాన్ని ఇట్లా ముందుకు రాణించుకో. అది ఫేస్ ఇటు సైడ్ తిప్పు, కొంచెం డౌన్. అది కొండ మీద కోతి కూర్చున్నాడు రా. చచ్చిపోయి బాడీ మొత్తం దగ్గరికి వచ్చేసినట్టు. నీ బాడీకి సెట్ అవ్వలేదు, నీకు షెడ్యూల్ రాదని చెప్పు. వీడియో స్టార్ట్ చేసాం, కొంచెం పవిత్రమైన మాట్లాడాలా. అన్ని బీబులే. ఇప్పుడు మన ఎక్కడ డీసీలో ఉన్నాం అనమాట. ఎదుగుండి వైట్ హౌస్కి నడుచుకొని వెళ్తున్నాం. మన పిల్లగాయలు అందరూ కొత్త పిల్లగాయలు వీళ్ళు. మన వెర్జీనియాలో ఉంటారు వీళ్ళు. వెర్జీనియా నుండి ½ an hour. US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్. ఇదిగోండి పక్కన US కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ అని ఉంది. కాకపోతే మనలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు. బాయ్. గరుడ బస్సెస్. ఇప్పుడు మనం వైట్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. ఈ స్ట్రీట్ అంతా మంచి కలర్ఫుల్గా ఉంది. ఈ పక్కనే చూడండి ఏమంటారు ట్రక్కులు, ఫుడ్ ట్రక్కులు.
మంచి కలరింగ్ అనమాట. అక్కడైతే వేరే లెవెల్ కలరింగ్ ఉంది, అక్కడ కాదు, అక్కడ అది సారీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోతుండే. అబ్బా నిద్ర లేకపోయినా సూర్యుడు వల్ల గ్లో వచ్చేద్దాం మనకి. 2 రోజుల్లో 2 డిఫరెంట్ స్టేట్లలో కటింగ్ చేసుకునేటువంటి నేను ఒక్కనే. నిన్న పెన్సిల్వేనియా వెళ్ళాను, అక్కడ కటింగ్ చేశాను. ఆడు దొబ్బెట్టాడు. జస్ట్ స్ప్లిట్ హ్యాండ్స్ కట్ చేయరా బాబు అంటే ఇంచు కట్ చేయమంటే ఎకరం కట్ చేశాడు. వర్జీనియాలో కటింగ్ ఫేమస్ భయ్య. ఇప్పుడు వెళ్ళాం, $30 తీసుకుందా అండి. వియట్నాం అండి, పేషెన్స్గా $30కి 30 మినిట్స్ చేసింది. చూడండి ఆల్మోస్ట్ ప్రభాస్ మహేష్ బాబు మధ్యలో ఉంది కదా. థ్యాంక్ యూ ప్రభాస్ మహేష్ బాబు మనం ఐ లవ్ యూ బా క్రికెట్ ఆడుకోవచ్చు బా మంచిగా. ఇప్పుడైతే మనం అర్జెంటుగా వైట్ హౌస్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ నైట్ 7 PM అయింది. ఇంకో గంట అయితే వైట్ హౌస్ బ్లాక్ హౌస్ అయిపోద్ది. తాత చూడండి నెలకెళ్ళిపోతాను మామ దగ్గరికి. ఓహో ఎంత పెద్దగా ఉంది బావా. బాపట్ల గడియారస్తాము. బాదం పాలు, అప్సరా బాదం పాలు. ఆహా స్తంభం పక్క నుంచే ఫ్లైట్ పోతుంది. ఈడే అన్పెయిడ్ యాక్టర్. ఓ ఈలో వెళ్ళిపోయింది అది. షెట్ కార్లు అన్నీ కొత్త ఇప్పుడే బావా. చూడు బా ఒకసారి ఇందులో. బా ఏది అయిపోయిందా? ఆహా మనం కూడా పడుకుందాం. పాన్ పరకలో పోకుండా నానబెట్టాడు. ఈడు కాదని చెప్దాం, ఈడిది ముందు తీద్దాం. సవక రావాలమ్మా రావాలి. అక్కడ చూడండి అది కెమెరా. ఆ కెమెరాని చూస్తుంటే మన పాత రోజుల్లో మామిడికాయని రాయిట్ కొడతాం కదా, అలా కొడదామా? బస్సులు మాత్రం క్రేజీ భయ్యా. పేరుకు తగ్గట్టు ప్రీమియర్గా ఉంది. ఓ ప్రీమియం అది. ఓకే ప్రీమియం టీ హబ్ రా అంటే ఏంటి? అదా ఇప్పుడు దీన్ని ఏంటంటారు? వాషింగ్టన్ DC మాన్యుమెంట్ అంటే ఇది. ఇదిగోండి ఇంత ఉంది కరెక్ట్గా. గడియాల స్తంభం అంట. ఇక్కడ మాన్యుమెంట్, అక్కడ కైట్లు, ఇక్కడ ఫ్లైట్లు. మామూలు లేదు కథ. క్రేజీ. ఏడు బాయ్ ఇదంతా ఇటు ఉంది. ఈ బిల్డింగ్ ఎత్తంత ఎక్కి తెలుసుకోరా ఉంగమ్మ. బా ఈరోజు మొత్తానికి వెదర్ అయితే అదిరిపోయింది, మామూలు లేదు. వాషింగ్టన్ స్టేట్ మాత్రం చాలా నీట్గా ఉంది. కార్లు, బిల్డింగ్లు, మాన్యుమెంట్లు అన్నీ చాలా క్లాస్గా ఉన్నాయి అనమాట. ఈ కింద చూడకండి చెత్త ఉంటుంది. ఆహా ఇది క్యాపిటల్ స్టేట్ కాబట్టి అమెరికాకి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఏడిది పైన ఇందులో అమెరికన్ ఫ్లాగ్ అన్ని అమెరికన్. క్రేజీ వెదరే, మంచి గాలి వేస్తుంది. లెట్ దెమ్ స్లీప్ అంకుల్. క్రేజీరా బాబా చూడండి. క్రేజీ బా. ఓహో హైలైట్ ఉంది భయ్యా, నిజంగా చాలా హైలైట్ ఉంది. ఏది బా
అది వైట్ హౌస్ మార్చారా? అటు సైడ్ ఉంటదా? వైట్ ఉంది వైట్ హౌస్ బా ఇక్కడ అన్ని వైట్ ఉన్నాయి బా. ఏది వైట్ హౌస్ బా? క్యాపిటల్ మన ఢిల్లీలో ఉంటుంది చూసా, సుప్రీంకోర్టు లెక్క ఉంది అది. ఇక్కడే ట్రంప్ కూడా ఉంటుంది అనమాట. అబ్రహాం లింకన్ మెమోరీ. ఎందుకంటే ఆ ఇద్దరు లేడీస్ మధ్యలో ఒక బిల్డింగ్ ఉంది చూసారు, అదే అనమాట. పక్కన స్తంభం. ఆ వైట్ హౌస్ కి వెళ్తే ట్రంప్ ఉంటాడు అనమాట లోపల. వచ్చే ఛాన్స్ లేదు, ట్రంప్ చూసే ఛాన్స్ లేదు. ఓ 50 రూపాయలు అస్సలు సమస్య లేదు. ఓ 100 రూపాయలు నీ పీకెత్తి వేసే ఓకే. నిన్నట్టుంచిరా 2 days నుంచి లిటరల్లీ పడుకుంటే అదే, బాత్రూమ్కి వెళ్తే అదే, స్నానం చేస్తుంది అదే గుర్తొస్తుంది తిన్నా సరే. ఫ్లైట్లు, జెట్లు, కైట్లు, మామూలు బాగుందిరా. సో నైస్ రా మొత్తానికి. ఇలా చూస్తే బా ఆ జట్టు చూసావా? క్రేజీ బా. అబ్బా ఏముందిరా. ఈ DC మాన్యుమెంట్ ఏరియా పార్క్ ఉంది భయ్య, చాలా పెద్దది. 2-3 స్టేడియంలు, జనాలు కిలకిల్లాడిపోతున్నారు. కలరింగ్ అంతా మామూలు లేదు, మంచి వైబ్ ఉందన్నమాట. ఇప్పుడే మనకి ఇప్పుడు మనం వైట్ హౌస్ వెళ్తున్నాం, మనకి ఇన్విటేషన్ వచ్చింది. వైట్ హౌస్ అంటే ఏదో తాజ్ హోటల్ అంత రేంజ్లో ఉంటుంది అనుకున్నా బా. తాజ్ టీ షాప్ అంత ఉంది. సింపుల్ క్వశ్చన్ బాబు మీ ఇద్దరికి. వైట్ హౌస్లో ఏడ్ చేస్తారు? ఏం చేస్తారు వెళ్ళి తెలుసుకోరా. జస్ట్ సభ ఏమంటారు, సభా సన్నివేశాలు. సదా కాదే నీకు ఎప్పుడు ఆ హీరోయిన్లు అమ్మాయిలు అవే నువ్వు మాడుతున్నావు అమ్మాయిలు. ఓకే ఓకే. ఈ బిల్డింగ్ పేరు చెప్పు ఇన్స్టెంట్గా. అలా వైకుంఠపురం బిల్డింగ్ అట. అబ్బా ఆ డిజైన్ చూడు తోపందే బా. ఈ బిల్డింగ్ గురించి ఇక్కడ టూరిస్ట్ గైడ్ ఉన్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. పైరేట్స్ ఆఫ్ కరేబియన్ కెటపేస్. One more time. I want to hear some excitement in those voices. Are you ready? Let's do it. Come follow me. వాళ్ళ ఇంటికి ఇంటికి కాదు, బిల్డింగ్ లోపలి. చూడండి మధ్యలో ఇరుక్కుపోలాట. వెళ్ళిపోతాను చూడాడు గాలో గీసి. దూర పురుష దుర్యోధన గాల్లో ఎగరేసా అంటే అది బా. కట్ట చెప్పా RRR ప్యాలెస్, ది గ్రేట్ వైట్ హౌస్. ఇంత పెద్ద గ్రిల్ వేసారు. ఇంతేనా ఇది? వాటే అసలు గ్రేట్ హౌస్, అసలు మామూలు. సర్ప్రైజ్ అయ్యాను నేను, లిటరలీ షేక్ అయ్యి షాక్ అయ్యాను నేను. మీకోసం చాలా సాహసం చేసి ఈ గ్రిల్ మధ్యలో ఫోన్ ఎట్టి ఎదుగుండి మీకు చూపెత్తనా. ది గ్రేట్ వైట్ హౌస్. ఎల్లో లైట్లు వేసారు, ఎల్లో కలర్లో ఉంది. అడ్జస్ట్ అయిపోండి, బాగుంది. బురే క్రేజీరా బా, అద్భుతం. ది విలియర్డ్ ఇంటర్ కాంటినెంటల్ అంటే ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఇన్ అమెరికా. నీకు వాషింగ్టన్లో ఇలాంటిది ఒక 5 బ్రాంచ్లు ఉంటాయి. ఎవరు చెప్పేది? ఏమో చెప్పేస్తున్నా. చూపేంట్రా